అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి రైల్వే ఉద్యోగి 72 లక్షల రూపాయలు మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరాల గురించి పోలీసు అధికారులు జాగ్రత్త వహించాలని చెప్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. చంద్రప్రియ నగర్కు చెందిన రైల్వే ఉద్యోగికి ఫోన్ చేసి ఇన్స్పెక్టర్ అని చెప్పి మీ పేరుతో ఉన్న నెంబర్ నుంచి బెంగళూరుకు చెందిన 24 మంది అమ్మాయిలకు అశ్లీలమైన ఫోటోలు మెసేజ్లు వస్తున్నాయంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. మరొకసారి ఫోన్ చేసి మనీ లాండరింగ్ కేసు ఉందని, కేసు నుంచి బయటపడాలంటే ముందుగా 12 లక్షల రూపాయలు పంపించాలని బెదిరించడంతో తొలుత 12 లక్షలు వారి అకౌంట్కు పంపించాడు అతడు. మరొకసారి 39.5 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లు చెప్పిన బ్యాంకు అకౌంట్ నెంబర్లకు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్స్ మొత్తంగా 20.5 లక్షల రూపాయల డబ్బులు కూడా వారి బ్యాంక్ అకౌంట్కు పంపించారు. అయినప్పటికీ బెదిరింపులు ఆగకపోవడంతో విషయం మొత్తం తన కూతురుకు చెప్పగా మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సైబర్ నేరగాళ్ల ఫోన్ నెంబర్లను పరిశీలించగా ఒకటి జమ్మూ కాశ్మీర్ నుంచి, మరొకటి కలకత్తా నుంచి వచ్చినట్లు నిర్ధారించారు. నా ఆధార్ కార్డు నంబర్తో ఒక సిమ్ కార్డు జనరేట్ అయ్యి ఉంటుంది. ఆ సిమ్ కార్డు నుంచి బెంగళూరులో 24 మంది లేడీస్కి న్యూడ్ ఫొటోస్, తర్వాత అబ్యూజ్ టెక్స్ట్ మెసేజెస్ వస్తూ ఉన్నాయి. మీరేం చెప్తారు దీనికి అనేసి అంటే, నేనైతే నా దగ్గర లేదు సిమ్ కార్డు, నా దగ్గర ఉండే వేరే సిమ్ కార్డు వేరు. అంటే మీరు ఎక్కడైనా ఆధార్ కార్డు ఏమన్నా ఎవరికైనా ఇచ్చారా, లేకపోతే ఎక్కడైనా పోగొట్టుకున్నారా అంటే నేను ఎక్కడ పోగొట్టుకోలేదు అనేసి చెప్పాను. తర్వాత నా ఆధార్ కార్డు ఫొటోస్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ పెట్టమని చెప్పాడు. ఆయన వాట్సాప్లో పెట్టించుకున్నాడు. తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్ అడిగి కనుక్కున్నాడు. ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ అడిగి కనుక్కున్నాక తర్వాత మీకు ఇది ఒకటే కాకుండా మళ్ళీ ఒకటి మనీ లాండరింగ్ కేసులో మీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. సిబిఐ మేడంతో మీకు ఈ నంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. ఈ మాదిరిగా నా పేరు సస్పెక్ట్ లిస్ట్లో ఉండాలి, మీరు నాకు హెల్ప్ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేసి అని చెప్పేసి మెసేజ్ పెట్టమని చెప్పాడు. మెసేజ్ పెట్టిన తర్వాత ఆమె అదే నెంబర్తోనే కాంటాక్ట్ చేసింది, మాట్లాడిన తర్వాత ఇంకా ఆ నెంబర్తో కట్ చేసేసి తర్వాత ఆమెనే మళ్ళీ ఇంకో నెంబర్ ద్వారా టోటల్గా మొత్తం మాట్లాడి ఈ మాదిరిగా మీకు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి తర్వాత అందరూ 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరికి తర్వాత సొసైటీలో కూడా మీకు ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. లేకపోతే మీకు సెటిల్మెంట్ కూడా అమౌంట్ కూడా రాకపోవచ్చు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత. అందుకోసం చెప్పేసి అరెస్ట్ కాకుండా